ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. పేరు పెన్న మోస్తే జీ ఎవడో మోస్తున్నట్లు ప్రయాణం జరుగుతుంది. దర్శి నియోజకవర్గం కేంద్రమైన దర్శిపట్నంలోని సందువారిపాలెంలో ఈ ప్రాంతం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయినప్పటికీ మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కర్ణా శ్రీను 2019 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్కు ఈ సందువారిపాలెంకు వ్యతిరేకమైన పార్టీ అయినప్పటికీ ఈ పాలెంలో ఉన్న కర్ణా శ్రీనుకు ఉన్న పట్టు వల్ల సంబంధిత పెద్దలు, ముఖ్యంగా కాపు యువకులు అన్ని రకాలుగా సహకరించారు. కాగా ఈ నేపథ్యంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో కాపు అభ్యర్థిత్వం రెండు ప్రధాన పార్టీల తరపున సీటు దక్కకపోవడంతో మనస్తాపన చెందిన కర్ణా శ్రీను సాంప్రదాయ ప్రకారం ఈ పాలెం మనోభావాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ఆమె భర్త డాక్టర్ కడియాల లలిత్ సాగర్ సమక్షంలో తన ముఖ్య సహచరుడు చిమ్మ శ్రీనుతో కూడి మద్దతు తెలిపి తనకున్న రాజకీయ పరిజ్ఞానం మొత్తం కూటమి అభ్యర్థి విజయానికి ప్రయాణం సాగిస్తున్నాడు. కానీ పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్న కొంతమంది ఈ పాలెంలో కర్ణా శ్రీను ఫాలోయింగ్ చూసి ఓర్వలేక చేస్తున్న కార్యక్రమాలు తమ ఖాతాలో వేసుకుని భుజాలు తట్టించుకుంటున్నారు. కష్టపడ్డ సొంత పైకంతో ఈ పాలెం యువతకు అన్ని విధాల సహకరిస్తున్న కర్ణా శ్రీను పట్ల అభ్యర్థి తరపున వారు సైతం గుర్తించడం లేదని శ్రీనును అభిమానించే ప్రధానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా శ్రీనన్న మేముంటాం అని జబర్దస్తిగా బహిర్గతమవుతున్న ఈ యువ నాయకులు అసహనం వ్యక్తం చేస్తూ తమ నాయకుడు శ్రీనుకు ప్రత్యామ్నాయం ఆలోచించమని సలహాలు ఇస్తున్నారని తెలియవచ్చింది. ఈ క్రమంలో అధికార పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేస్తే పదుల సంఖ్యలో లక్షల రూపాయలు వస్తాయని చెబుతున్నప్పటికీ కర్ణా శ్రీను మాత్రం బేషరత్తుగా తన మద్దతు ఇలాగే కొనసాగుతుందని నచ్చజెప్పి సముదాయిస్తున్నాడని సమాచారం. ఏది ఏమైనా ఈ 1.5 రోజుల్లో ఏమి జరుగుతుందో అని, ఇదే జరిగితే తమకు మంచి ఓటింగ్ ప్రయోజనం వస్తుందని కర్ణా శ్రీను రాక కోసం బహిర్గత ద్వారాలు తెరిచామని, అందుకు ఎంత ఫలితానైనా ఇవ్వడానికి సిద్ధం అని సంబంధిత నాయకులు ఎదురు చూస్తున్నట్లు సమాచారం.